మాస్ టీవీ, నేను మీ అభిషేక్. నెల్లూరులో బుల్లేని హాస్పిటల్లో అవయవదానం జరుగుతోంది. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, ఈ జీవ ఎవరైతే అవయవదానం చేస్తున్నారో ఏమైంది? ఈ జీవ అనే కుర్రోడు మన బ్రహ్మానందపురం పిల్లోడు. అయితే 4 రోజుల క్రితం ఇక్కడ మన మాగుంట లేఅవుట్లో చిన్న బుల్లెట్ యాక్సిడెంట్ జరిగింది. తర్వాత అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు. మాకు కూడా ఇంటిమేషన్ లేదు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చారు మా తల్లిదండ్రులకి ఇంటిమేషన్. తర్వాత మేము వెళ్ళిన తర్వాత అక్కడ లాభం లేదన్నారు. దరిదాపు 2-2.5 గంట సేపు పెద్ద హాస్పిటల్లో కనీసం క్యాజువాలిటీలో కానీ ఎమర్జెన్సీలో కానీ ఒక్క డాక్టర్ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తర్వాత మేము తెలుసుకున్న తర్వాత ఈ బొలినేని హాస్పిటల్ తీసుకొచ్చాం. బొలినేని హాస్పిటల్లో చేరిన తర్వాత 3 డేస్ బాగానే ఉండింది. కొంత మెరుగవుద్దనే ఆశతో ఉన్నాము. రాత్రి పిలిచి డాక్టర్లు చెప్పారు, అయ్యా బ్రెయిన్ డెడ్ అయింది, ఇది విషయం అన్నారు. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్పమని చెప్పాం. అది కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగాం మేము, ఏందమ్మా పరిస్థితి అంటే మేము ఈ అవధానానికి జీవన్కి ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ ప్రకారమే అందరికీ ఈరోజు 6 మందికి ప్రాణదానం ఇచ్చేశారు. ఆ కార్యక్రమం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. బొలినేని హాస్పిటల్లో చేరిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేని సందర్భంలో వాళ్ళు ముందు మీ ప్రాణాలు కాపాడుతాం, మీ డబ్బులు తర్వాత కట్టండి అని యజమాన్యం చెప్పడం కానీ, డాక్టర్ల కేర్ తీసుకోవడం కానీ, కిమ్స్ హాస్పిటల్లో చాలా ఉన్నతమైన వైద్యం అందించారు. అయితే వాళ్ళ చేతుల్లో నిలవలేని పరిస్థితి. ఆ సందర్భంలోనే ఈరోజు జీవన్ ట్రస్ట్కి అవయవ దానం ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్తుంటే ఏం జరిగింది, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇంటికి వస్తూ ఉంటే జరిగింది. క్రాస్ ఇటు స్ట్రైట్గా అతను వస్తుంటే ఇటు క్రాస్ అయినప్పుడు డాష్ అయ్యి ఇతనికి పడంగానే తలక దెబ్బ తగిలింది. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ తీసుకోకపోతే 1.5 hour 2 hours లేట్ చేశారు. లేట్ చేసిన దానివల్ల మొత్తం బ్లడ్ క్లాట్ అయితే ఆ లాభం లేకపోతే మనం కిమ్స్కి తీసుకొచ్చినాక డాక్టర్లు చాలా ప్రయత్నించి 3 రోజులు 4 రోజులు బాగా చేసినాక బ్రెయిన్ డెడ్ అయిపోయినాక ఇంకా చెప్పారు లాస్ట్లో మాకు అందరిని పిలిచి చెప్పినాక మేము ఒక నిర్ణయం తీసుకొని ఇది చేయబడింది. మనం ఏం చేసేవాడు జీవన్? ఏం చదువుకున్నాడు? ఏం చేసేవాడు? కారు డ్రైవర్ జీవన్. 10th దాకా చదివాడు. తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేకపోతే తండ్రి కొద్దిగా హార్ట్ పేషెంట్, 2 అక్కలు ఉన్నారు. అతను కారు నేర్చుకొని ఇక డ్రైవింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు. అతను కుటుంబం అన్నారు. కుటుంబం సంగతి తీసుకుంటే నాన్న ఏం చేసేవారు? అమ్మ అట్లా హౌస్ వైఫ్ అట్లా? అమ్మ వచ్చేసి వర్క్ చేసుకుంటుంటుంది మామూలుగా. డాడీ వచ్చేసి ఇంతకుముందు కార్ డ్రైవర్గా ఉండేవాడు. ఆరోగ్యం బాగాలేక అతను ఇంట్లోనే ఉంటున్నాడు రెస్ట్ తీసుకుంటా. ఇతను ఒక్కటే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని. సో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాధవి మేడం, అసలు పేషెంట్ని చేర్పించినటువంటి సందర్భంలో పొజిషన్ ఏంటి? ములవపాటి జీవన్ కుమారు బైక్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే మన మాగుంట లేఅవుట్లో. సో అక్కడి నుంచి వాళ్ళు ఇయర్ బ్లీడ్ చూశారు ఫస్ట్. సో ఆ ఇయర్ బ్లీడ్ చూసిన తర్వాత హాస్పిటల్కి ఆటోలో తీసుకొని వచ్చిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఫస్ట్ సిటీ చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది. ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ వలన అబ్బాయి అన్కాన్షియస్లోకి వెళ్ళి సీజర్స్ అంటే ఫిట్స్ లాగా వచ్చిన తర్వాత బ్రెయిన్ స్కాన్లో ఎక్కువ బ్లీడ్ ఉంది. సో కంప్రెషన్ సర్జరీ అనేది అలాంటిది వాళ్ళకి చేస్తారు. అలాంటిది చేసినప్పుడు కొంతమంది కోలుకుంటారు, కొంతమంది కోలుకోలేరండి. అది పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. సో అట్లాగా అతన్ని చేసినప్పుడు అతన్ని బ్రెయిన్ డెడ్ అయినట్టు గమనించడం జరిగింది. అలా జరిగిన తర్వాత దాన్ని బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాతనే జీవన్ దాన్ అనేది మన ఒక ఏపీ గవర్నమెంట్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఉంది, అంటే అవయవ దానము చేయడానికి. సో ఎవరైతే బ్రెయిన్ డెడ్ ఉంటారో వాళ్ళ ఆర్గన్స్ అన్నీ పనిచేస్తుంటాయి, ఓన్లీ బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది. సో ఆల్ బ్లడ్ సప్లై టు అన్ని ఆర్గన్స్కి వెళ్తూనే ఉంటుంది అన్నమాట. కాకపోతే వాళ్ళని మళ్ళీ మనము వెనక్కి బతికించడానికి చాలా కష్టం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో ఒక టీం అనేది జీవన్ దాన్ టీం అనేది ఉంటుంది. వాళ్ళు ఈ ఆర్గాన్ డొనేషన్ జీవన్ దాన్ స్కీమ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. అక్కడ ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ తోటి లేదా వాళ్ళ భార్య భర్తతో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళతోటి మాట్లాడి
అన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే వాళ్ళ ఆర్గన్స్ అన్నీ ఎవరికైనా మ్యాచ్ అవుతాయా, మన ఏపీ స్టేట్ మొత్తానికి కూడా ఒక లిస్ట్ ఉంటుందండి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి, లివర్ ట్రాన్స్ప్లాంట్కి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, లంగ్కి, హార్ట్కి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులోంచి కొన్ని పేషెంట్స్ని ప్రయారిటీ వైజ్ తీసుకుని చెక్ చేస్తారు ఫస్ట్. అంటే ఈ యొక్క ఎవరైతే ఆర్గాన్ డొనేట్ చేస్తున్నాడో ఆ అబ్బాయి ఆర్గాన్ ఇంకొకళ్ళకి పెట్టేది వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా, ఇవి చెక్ చేసుకుంటారు ఫస్ట్. ఆ ఆర్గాన్ మ్యాచ్ అయిన వాళ్ళనే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అదంతా కూడా గవర్నమెంట్ సెటప్లోనే జరుగుతుంది. గవర్నమెంట్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ కింద కోఆర్డినేటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే జరుగుతుంది. అది జరిగిన తర్వాతే వాళ్ళు సెలెక్ట్ చేశాక ఈ ఆర్గాన్ డొనేషన్కి అంతా ప్లాన్ చేస్తారు. సో ఈ మ్యాచింగ్ అన్నీ అయిన తర్వాత సో ఇవన్నీ జరిగింది. ఈరోజు 13/6/26 తారీఖున మనం అన్ని ఆర్గాన్స్ తీసుకోవడానికి మన జీవన్ కుమార్, ఉలోపాటి జీవన్ కుమార్ యొక్క పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత మనం ఈ గవర్నమెంట్ జీజీహెచ్ నెల్లూరు అక్కడ టీం ఉంటుంది. ఆ టీము కిమ్స్ యొక్క టీము ఇద్దరు సహకారంతో కిమ్స్ హాస్పిటల్లో మనం ఆర్గాన్ రిట్రీవల్ చేశాము. సో చిన్నప్పటి నుంచి ఈ కుర్రాడు ఎలా ఉండేవాడు, అంటే మీ ఇంటి పక్కనే ఉండేవాడు కాబట్టి? చాలా ధైర్యవంతుడు అండి అబ్బాయి, చాలా మంచివాడు, చాలా హుషారుగా ఉండేవాడు. ఒక్కడే కొడుకు, ఇద్దరు కూతుర్లు వాళ్ళ అమ్మకి. వాళ్ళు కష్టం చేసుకునేవాళ్ళు, వాళ్ళ అమ్మగారు ఇళ్ళల్లో పనులు చేసుకునేది, వాళ్ళ నాన్నగారు కార్ డ్రైవర్గా వెళ్ళేవాడు. అబ్బాయి 10th వరకు చదువుకున్నాడు. తర్వాత అబ్బాయి చదువుకోవటం కొంచెం కష్టంగా ఉందని డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా వెళ్తూ ఉండేవాడు అబ్బాయి. ఒక 4 days బ్యాక్ బైక్ మీద నుంచి పడిపోయి స్పాట్లో బ్లీడింగ్ ఎక్కువ అయిపోవటం వల్ల బ్లీడింగ్ ఆగలేదు. ఒక 10 units కావాలి అని చెప్పారు. హాస్పిటల్ తీసుకొని వచ్చేదానికి 1 hour టైం పట్టింది ఆ అబ్బాయిని. అక్కడే కొంచెం బ్రెయిన్ ఇదైపోయిందని చెప్పారు. ఇక్కడికి తీసుకొచ్చారు కిమ్స్కి. అక్కడ డిలే జరిగిందా అంబులెన్స్ రావడం కానీ అటువంటిది ఏమన్నా? అంటే అక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయిన తర్వాత చూసుకునే వాళ్ళు కొంచెం లేట్గా చూసుకున్నారండి. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు రహదారి అవ్వటం వల్ల మనకి ఇక్కడ బ్రిడ్జి కాడ కేవీఆర్ బ్రిడ్జి మధ్యలో జరిగిందనమాట ఇన్సిడెంట్. దారిలో చూసుకొని ఆ అబ్బాయిని హడావిడిగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోయే లోపల 1 hour పట్టింది. అక్కడ ఒక 1 hour టైం టేకింగ్ అయింది. అక్కడ నుంచి వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసుకొని పలానా అని చెప్పేసి వీళ్ళు తెలుసుకొని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి అబ్బాయిని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2 hours పైనే టైం పట్టింది. ఈ లోపల బ్లీడింగ్ ఎక్కువ హెవీగా ఇదైపోవడం, ఆ అబ్బాయికి అప్పటికే కొంచెం ఇదైపోవటం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చారు. హాస్పిటల్లో ప్రయత్నాలు చాలా చేశారండి. అప్పుడే స్కానింగ్ చేసి సర్జరీ చేస్తే పనికొస్తుందేమో అని చెప్పి సర్జరీ దాకా కూడా ట్రై చేశారు. ఆ రోజు మధ్యాహ్నమే సర్జరీ తీసుకొని వెళ్ళిన తర్వాత సర్జరీ సక్సెస్ అవ్వలేదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అబ్బాయి వెంటిలేటర్ పైనే ఉన్నాడు సార్. 4 days నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నాడు అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే 4 days నుంచి కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఇంకా కన్ఫర్మ్ చేశారు సార్ ఇట్లాగా డొనేట్ మీరు ఈ 3-4 days ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం సార్, హాస్పిటల్లోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి, మంచి అబ్బాయి, పర్సనల్గా కానీ ఇదిగా కానీ మంచి హ్యూమన్ నేచర్ ఉండేవాడు అబ్బాయి. బాడీ రెస్పాండ్ కాకపోవడంతో చివరకు అవయవదానానికి ముందుకు రావడం జరిగిందని చెప్తున్నారు. దానికి ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా మేడం అభినందిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.